శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 27వ తారీఖు నుంచి డిసెంబరు 11వ తారీఖు మధ్యలో శని భగవానుడు వక్రగమనం పొందడం జరుగుతుంది. ఇది మేషరాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అని పరిశీలించినప్పుడు మరి ఒక విధంగా ఈ శని యొక్క వక్రగమనం మేషరాశి వారికి విశేషమైనటువంటి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ మేషరాశి వారికి శని 12వ స్థానంలో ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా మీకు ఏలినాటి శని స్టార్ట్ అయింది. దానివల్ల మీకు నెమ్మదిగా మీరు గతంలో సంపాదించుకున్నటువంటి సంపద, ధనం, సేవింగ్స్ అన్నీ కూడా నెమ్మదిగా ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో ఈ జూలై 27వ తారీఖున శని వక్రగమనం పొందడం వల్ల అది అప్పుడు ఏమవుతాడంటే శని అత్యంత బలవంతుడై ప్రస్తుతం ఉన్నటువంటి 12వ స్థానం మీద తన ప్రభావాన్ని చూపుతూ, అంటే శని అక్కడే ఉంటాడు కానీ తన వెనకనున్నటువంటి రాశి కుంభరాశి మీద కూడా ఈ రాబోయే రోజుల్లో, ఈ వక్రగమనం ఉన్న రోజుల్లో కుంభరాశి మీద కూడా తన ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. అంటే కుంభరాశి సహజంగా 11వ స్థానం కాబట్టి ఆల్రెడీ ఈ శని 11వ స్థానంలో ఉంటే ఎటువంటి లాభాన్ని పొంది ఉంటారో ఆల్రెడీ మేషరాశి వారు గతంలో అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు మళ్ళా తిరిగి అటువంటి రోజులు మీకు తిరిగి రావడం జరిగింది. ఇది ప్రధానంగా మీకు ఎటువంటి లాభాన్ని సమకూరుస్తుంది అని మనం ఆలోచించినప్పుడు శని వృత్తికారకుడు, అటువంటి శని భగవానుడు వక్రించి ఉండడం వల్ల గతంలో మీరు ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నం చేసి ఉండి అది ఏదో కారణంగా ఆగిపోయి ఉండవచ్చు. లేదు మీరు ఏదైనా ఒక కాంట్రాక్టో, లైసెన్సో, ఏదైనా కన్స్ట్రక్షన్ సంబంధించిన పనులు ప్రారంభిద్దాం అనుకొని ఏ కారణం వల్ల అయితేనో అవి ఆగిపోయి ఉండొచ్చు. అంటే గతంలో ఆగిపోయినటువంటి పనులు, అలాగే మీ ప్రయత్నాలు తిరిగి మళ్ళా పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది మీకు ఈ జూలై 27 తర్వాత. అంటే సాధారణంగా ఈ ప్రధాన గ్రహాలైనటువంటి శని కానీ గురువు కానీ వక్రించినప్పుడు వీళ్ళు ఇంకొక ఛాన్స్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మీరు ఏదో ఉదాహరణకు అనుకుందాం, ఏదో 10th క్లాస్ ఎగ్జామ్ రాసాం, అది 2-3 సబ్జెక్టులు ఉండిపోతే మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ ఒకటి ఇస్తూ ఉంటారు, అందులో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉంటారు. అలాగే శని భగవానుడు కూడా అటువంటి అవకాశాన్ని, గతంలో పోగొట్టుకున్న అవకాశాన్ని తిరిగి సంపాదించే విధంగా మీకు ఇప్పుడు ఈ ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. సో ఆ కారణం వల్ల మీరు, అంటే ఇప్పుడు ఏమైందంటే మీకు శని దశమ లాభాధిపతి 10వ స్థానానికి 11వ స్థానానికి యాక్టివేట్ చేస్తుంటాడు. దశమాధిపతి లాభస్థితిలోకి వచ్చినట్టు అవుద్ది అప్పుడు. అంటే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగులకి ఇది చాలా మంచి అవకాశం. ఇది ఎక్కువగా ఎలా ఉంటుందంటే ఈ మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు విదేశంలో చదువుకోవడానికి వెళ్ళో, అక్కడ స్థిర నివాసం ఉండో, అక్కడ ఉన్నటువంటి వారికి చాలా వరకు ఇప్పుడు ఈ వక్రగమనం పొందడం వల్ల ఎవరైతే విదేశంలో ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో వారికి ఈ జూలై 27 తర్వాత ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే మీరు వివాహ సంబంధించిన విషయాల్లో మరి ఎప్పుడైతే ఏలినాటి శని స్టార్ట్ అయిందో ఈ మేషరాశిలో వాళ్ళకి ఈ వివాహ ప్రయత్నాలు చాలా డిలే అవ్వటం జరుగుతుంది. ఈ డిలే అవ్వటంలో ఇప్పుడు మళ్ళీ వక్రగమనం పొందడం వల్ల మీరు ఈ సమయంలో, అంటే ఇప్పుడు 11వ స్థానం మీద తన ప్రభావం చూపితే ఆటోమేటిక్గా 3, 7 భావాల మీద కూడా తన ప్రభావం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మరి అందువలన ఈ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, గతంలో కొన్ని సంబంధాలు మీకు ఏమైనా వచ్చి మిస్ అయి ఉన్నా, పెండింగ్లో ఉన్నా, అటువంటి పెళ్లి సంబంధాన్ని మీరు ట్రై చేస్తే తిరిగి ఈ సమయంలో మీరు ఆ వివాహం జరిగే అవకాశం ఉంటుంది.
అయితే ఇక ప్రధానంగా మీకు లాభం ఏంటంటే ఇక్కడ ఈ గురుగ్రహం ఈ వ్యయంలో ఉన్నటువంటి శని భగవాన్ని చూడటం జరుగుతుంది మేషరాశి వారికి. అందువల్ల ఈ గురువు దృష్టి కూడా పట్టడం వల్ల కామన్గా మీకు విదేశ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయన్నమాట. అది విదేశం అవ్వచ్చు, అంటే జ్యోతిష పరిభాషలో విదేశం అంటే మన సంస్కృతి కానిది, ఇతర రాష్ట్రాలనే అది అవుతుంది, అమెరికా అన్న అవుతుంది, కెనడా అన్న అవుతుంది. మన సాంప్రదాయాలు మన భాష కానిది విదేశం కింద లెక్క వస్తుంది. కాబట్టి అలాగే విద్యార్థులు కానీ ఎవరైనా ఉద్యోగస్తులు కానీ దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం. మీరు చేసే ప్రయత్నాలు కంప్లీట్గా నెరవేరే అవకాశం ఉంటుంది. కాబట్టి బట్ ఏదైనా ఈ మేషరాశి వారికి ఇప్పుడు వక్రించబోతున్నటువంటి శని డిసెంబర్ 11వ తారీఖు వరకు కొన్ని గొప్ప అవకాశాలు అటు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, వివాహపరంగా, ఆర్థిక పరంగా రావడం జరుగుతుంది. శని భగవానుడు అంటే శని ఏ రూపంలో అయితేనే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, ఈ విధంగా తన యొక్క అంటే శని 12 రాశులు మారడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఒక రాశి 2.5 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాల్లో కేవలం 7.5 సంవత్సరాలు మాత్రమే శుభ ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మిగతా 22 సంవత్సరాలు కూడా జాతకుని ఏదో విధంగా ఏదో భావాన్ని బట్టి ఆ క్రమశిక్షణతో స్ట్రగుల్ ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే శని పెట్టినటువంటి ఇబ్బందులు, అంటే శని ఇబ్బందులు అనడం కన్నా శని ఇచ్చే అవకాశాలు ఉపయోగించుకోవడం అన్నది చాలా ఈజీ మాట. మీరు చేయవలసిందల్లా అత్యంత క్రమశిక్షణతో మన సాంప్రదాయాలు పాటిస్తూ, పెద్దలు పెట్టిన నియమాలు పాటిస్తూ, ఎప్పుడన్నా సరే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేగడం అన్నది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేవడం, మధ్యాహ్నం నిద్ర అంటే అది ముసలి వాళ్ళకి, రోగులకి ఎగ్జాంపుల్ ఉంటుంది తప్ప మధ్యాహ్నం అనేది నిద్ర ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోవద్దు. ఈ విధంగా ముందు ఈ క్రమశిక్షణ పాటించడం, ప్రతిరోజు కూడా మీ యొక్క కుల ఆచార ప్రకారం దైవనామ స్మరణ చేసుకోవడం, కుటుంబంలో పెద్దల్ని గౌరవించడం. అంటే మెయిన్గా శని యొక్క మీకు ఎంత ఇబ్బంది పడి జన్మశని అయినా అవనవండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులు, ఇప్పుడు చాలామంది అక్కడ చేయించేస్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి వృద్ధుల్ని అంటే సేవించడం అంటే పూర్వంలాగా ఏమి కాళ్ళు నొక్కడం అదేం చేయక్కర్లేదు. మీరు వాళ్ళకి అడిగి మీకు ఏంటి బాబు అవసరం, మీకు ఏమైనా బిస్కెట్లు కావాలా, లేదంటే ఎన్నో మంచీలు తాగుతారా, లేదంటే ఎన్నో మందులు తెచ్చి పెట్టాలా, అంటే వాళ్ళకి ఏదైనా ఇలాంటి సేవ చేయడం మీకు ఇష్టమైతే వాళ్ళు ఫిజికల్గా కూడా సేవ చేయొచ్చు. ఈ అంటే మరి ఈ సత్యసాయిబాబా ఉన్నప్పుడు ఈ నారాయణ సేవ అని వాళ్ళు ఈ బాబా డెవోటీసు ప్రతి వారం ఈ నారాయణ సేవని చేస్తుండేవారు, ఈ సత్యసాయిబాబా డెవోటీస్ వాళ్ళు. సో అది కూడా వాళ్ళకి అంటే బాబా వారు ఆ విధంగా వాళ్ళతో చేయించి వారి యొక్క శనిని యాక్టివేట్ చేయించి వాళ్ళకి మంచి మార్గంలో నడపడానికి అవకాశం ఇస్తుండేవారు ఆయన బాబా గారు. సో అలాగే రోగులు ఎవరైతే హాస్పిటల్లో రోగులు ఉంటారో ఆ రోగులకి సేవ చేయడం వల్ల మీరు మరణం లాంటి గండాన్నన్నా బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ఆ మరణాన్ని నుంచి కూడా బయటపడవచ్చు. అంటే మీరు హాస్పిటల్లో చేరే అవకాశం ఉంది, మీరు హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ రోగులు సేవ చేయడం వల్ల అది ఆ విధంగా న్యూట్రల్ అవుతుంది. ఇది మాస్టర్ ఈకే గారు ఇటువంటి రెమెడీస్ వారి యొక్క భక్తులతో చేయించి వారి యొక్క దీర్ఘ రోగాలను కూడా ఆయన తగ్గిస్తూ ఉండేవారు. అంటే ఏదైనా శని సేవ చేయడం అది ఎవరికి, ఎవరైతే తన పనులు తాను చేసుకోలేరో వృద్ధులో బలహీనతో వాళ్ళకి చేయాలి తప్ప బాగా ఆరోగ్యంలో ఉన్నవాడికి మీరు ఎంత సేవ చేసినా పెద్దగా ఉపయోగం లేదు. పైపెచ్చి అది మీకు ఇంకో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నియమాలు మీరు అంటే బయట వారికి సేవ చేయడం, బయట వారికి భోజనం పెట్టడం కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకో, తాతగారికో, అమ్మమ్మలకో, నాన్నలకో వారికి ముందు సేవ చేయవలసి ఉంటుంది. వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఏదో వేరే వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి మంచి చెడ్డలు చూడడం అది మీకు మరింత పాపాన్ని మూటగడుతూ ఉంటుంది. ముందు మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు ఎటువంటి కష్టం రాకుండా చూడటం, వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆత్మీయంగా వాళ్ళని పలకరించడం, అవసరమైతే వాళ్ళకి ఫిజికల్గా సేవ చేయడం, వాళ్ళ అవసరాలకి మంచి దుప్పటం,
మంచి పడక ఏర్పాటు చేయడం, శుభ్రమైన ఆహారం పెట్టడం, వాళ్ళు పడుకునేలాగా మంచి పడక ఏర్పాటు చేయడం, వాళ్ళకు రూమ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మీకు 100% అంటే ఈ శని భగవానుడు కేవలం తన ప్రభావాన్ని మీ మీద కాకుండా కుటుంబం మొత్తం మీద ప్రభావం చూపుతుంటాడు. అంటే మీరు చేసేది తల్లిదండ్రులకు పెద్దవాళ్ళకు సేవ చేస్తే రేపు మీ సంతానం మీకు సేవ చేయడం జరుగుతుంటుంది. ఇది ఏదైనా శని కర్మకారకుడు. మీ కర్మల్ని బాధ్యతల్ని కరెక్ట్గా చేస్తే మీరు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, ఏ దాన ధర్మాలు చేయక్కర్లేదు, ఏ పుణ్యక్షేత్రాలు దర్శించక్కర్లేదు. మీ పెద్దవారిని సేవ చేస్తూ అలాగే ఇతరులకు కూడా ఇబ్బందులు లేకుండా చూడడం. కేవలం మీ పని వాళ్ళు కూడా ఉంటారు, మీ డ్రైవర్లు ఉంటారు, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పట్ల కూడా వినయ విధేయతలతో వాళ్ళ అవసరాలు ఏమైనా ఇబ్బందులు ఉంటే వారి అవసరాలు తీర్చడం వల్ల కూడా మీకు ఈ శని యాక్టివేట్ ఉంటుంది. అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా శనిని కంట్రోల్ చేసే శక్తి మీ చేతుల్లోనే ఉంది. అది మీరు ఎంత కష్టపడి చేసుకుంటే మీ యొక్క అభివృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.